విశాఖ నగర నడిబొడ్డులో సాక్షాత్తు సోషల్ వెల్ఫేర్ చెందినటువంటి దళిత బాలికల వసతి గృహానికి కేటాయించినటువంటి స్థలానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే క్రైస్తవుల ఆస్తుల్ని కబ్జా చేసి సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ కోసం కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఎంవివి పీక్ పేరుతో వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. నిర్మాణాలకి అనుమతులకు పెట్టారు. అక్రమంగా టీడీఆర్ ఇచ్చారు. వాస్తు దోషం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కోడల్ని మూసివేశారు అని మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ దళితుల ఆస్తుల పట్ల, దళితుల బాలికల హాస్టల్ వసతి గృహం ఆ స్థలం పట్ల మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా జనసేనాని పార్టీ అధ్యక్షులు గత వైసీపీ ప్రభుత్వంలో సిబిసిఎన్సి ఆస్తుల దగ్గరికి సోషల్ వెల్ఫేర్ చెందినటువంటి ఖాళీ స్థలం ఆ ప్రాంతానికి ప్రత్యక్షంగా సందర్శించి మరీ చాలా స్పష్టంగా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే క్రైస్తవుల ఆస్తుల్ని కాపాడుతాము, ఎంవివి చేసినటువంటి అక్రమ నిర్మాణం ఏదైతే ఉందో దీని మీద విచారణ జరిపిస్తాము, దీంట్లో ఎవరు కొనుక్కున్నా కానీ నష్టపోతారో, మీరు ఎవరు కొనుక్కోకండి, మోసపోకండి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏదైతే అన్నారో, ఆయన పోరాట స్ఫూర్తి అని చిత్తశుద్ధితో ఏదైతే సిబిసిఎన్సి ఆస్తుల్ని వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి ఏదైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టడానికి ఇప్పటికీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ విషయమై పూర్తి ఆధారాలతో ఎంత దారుణంగా సోషల్ వెల్ఫేర్ ఆస్తిని బౌండరీస్ని మార్చేసి, అంటే దళితుల బాలికల వసతి గృహం ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాని సరిహద్దుల్ని గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార దర్పంతో మార్చేసి సాక్షాత్తు సోషల్ వెల్ఫేర్ స్థలంలోనే ఇప్పుడు అక్రమంగా నిర్మాణం చేపట్టడం, అక్రమంగా సోషల్ వెల్ఫేర్ స్థలానికి టీడీఆర్ కొట్టేయడం, తిరిగి ఇప్పుడు మళ్ళీ ప్లాన్ల అప్రూవల్ పూర్తిగా రాకుండానే మళ్ళీ సోషల్ వెల్ఫేర్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అమ్మేయటం, ఇవన్నీ కూడా మీకు పూర్తి ఆధారాలతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వ అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, మున్సిపల్ కార్యదర్శి గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, విశాఖ ప్రాంత ప్రజలకు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దళితుల హాస్టల్ స్థలాన్ని, వీళ్ళు కబ్జా చేసినటువంటి వైనాన్ని ఏ విధంగా చేశారో నిరూపించడానికి ఇవాళ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సిబిసిఎన్సి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, సిబిసిఎన్సి ఆస్తులు 18,390 గజాలు, హెచ్ఆర్ఆర్ ఇంకా 17 కంపెనీలు, మొత్తం 18 కంపెనీలు చెందినటువంటి స్థలాన్ని అప్పుడు అక్రమంగా భయపెట్టి మరి ఎంవివి ఏదైతే కాజేశాడో ఆ స్థలానికి ఆనుకున్నటువంటి సోషల్ వెల్ఫేర్ బాలికల
వసతి గృహం గురించి కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలం అప్పుడు కబ్జా చేశాడు. కబ్జా చేశాడని చెప్పి కూడా మేము నిరూపించాం. 1975లోనే సిబిసిఎన్సి ట్రస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉమెన్స్ హాస్టల్కి ఇది మెయింటైన్ చేయాలని చెప్పి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్లో కేటాయించారు. దీంట్లో ఈ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది, పశ్చిమ పక్క బౌండరీ ప్రాపర్టీ ఆఫ్ ద యూనియన్ చాపల్, అంటే ప్రజెంట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ యూనియన్ చాపల్ చర్చ్ స్థలం, అక్కడ ఉమెన్స్ హాస్టల్ ఉండేది. ఉమెన్స్ హాస్టల్ యొక్క బౌండరీ వెస్ట్ సైడ్ ఏమొచ్చి ప్రాపర్టీ ఆఫ్ ద యూనియన్ చాపల్, సౌత్ సైడ్ ఏమొచ్చి అక్కడ టౌన్ సర్వే నెంబర్ 76, అలాగే ఈస్ట్ని సిబిసిఎన్సి చెందినటువంటి భూమి, నార్త్ ఇప్పుడు సిరిపురం ఏదైతే మన రోడ్ ఏదైతే ఉందో ట్రావెలర్స్ బంగ్లా రోడ్ ఇది కాకుండా సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్ గారు ఎస్ రామాంజనేయులు గారు 2012లో జిల్లా కోర్టులో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తుల్లో అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని ప్రొడ్యూస్ చేశారు. సర్వే చేయించి మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి జీవీఎంసీ కమిషనర్ గారు టౌన్ సర్వే రిపోర్ట్తో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. 28/4/2012లో ఓఎస్ నంబర్ 18/2009లో ఫస్ట్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ విశాఖపట్నంలో ఉన్నటువంటి సివిల్ సూట్ ఏదైతే ఉందో దాంట్లో ద టౌన్ సర్వే ఇన్ హిస్ రిపోర్ట్ 27/4/2012 has stated that in para 3 of the letter and sketch has been prepared duly showing the extents of properties bearing door number 10-1-6, 10-1-7 ఈ 2 డోర్ నెంబర్లోనూ ఈ ఆస్తి ఉందని చెప్పి క్లియర్గా సర్వే నెంబర్ 75లో చెందినటువంటి ఈ యొక్క ఆస్తి ఎక్కడుందో జీవీఎంసీ కమిషనర్గా చేసినటువంటి కాపీ స్కెచ్ ఇది ట్రావెలర్ బంగ్లా రోడ్. ఇది ఇక్కడ యూనియన్ చాపల్ చర్చ్ పక్కన 10-1-7 గర్ల్స్ హాస్టల్. ఈ గర్ల్స్ హాస్టల్ అనేటువంటిది దళితుల బాలికల వసతి గృహానికి కేటాయించినటువంటి ప్రభుత్వ స్థలం. ఇది రిమైనింగ్ స్థలం అంతా కూడా సిబిసిఎన్సికి చెందినటువంటిదని క్లియర్గా జీవీఎంసీ కమిషనర్ గారు సిబిసిఎన్సి కేసులో ఫస్ట్ ఎడిషనల్ కోర్టులో 2012లో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ రామాంజనేయులు గారు వేసినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. ఇదే ఓఎస్ నంబర్ 18/2009లో ఎవరైతే ఇప్పుడు మాలిని త్యాగరాజును అలాగే హెగ్డే రత్నాకర్ హెగ్డే అనేటి ఎవరైతే ఉన్నారో సిబిసిఎన్సి ఆస్తులు మామని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళే స్వయంగా వేసినటువంటి కోర్టులోని ఒక అఫిడవిట్ ఉంది. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కోర్టులో, ఫర్దర్ ద ల్యాండ్ కౌన్సిల్ ఆల్సో రిలైడ్ అపాన్ ద అడ్మిషన్స్ ఇన్ ద క్రాస్ ఎగ్జామినేషన్ దట్ ద డిఫెండెంట్స్ 9 and 10 అంటే 9 ఏమొచ్చి మాలిని త్యాగరాజ్ గారు, 10 ఏమొచ్చి హెగ్డే రత్నాకర్ త్యాగరాజ్ గారు, వీళ్ళిద్దరూ ఏమనేశారు, 9 and 10 had purchased only, defendants 9 and 10 had purchased only Hillcrest Bangla, that is the land of building bearing door number 10-1-6. However, they had taken possession of the door number 10-1-7. అంటే జీవీఎంసీ కమిషనర్ గారు ఏదైతే సర్వే చేసి 10-1-6, 10-1-7 అనేటువంటి ఆస్తులు ఏవైతే ఇవి ఉన్నాయో, ఈ 10-1-7 అనేటువంటిది గర్ల్స్ హాస్టల్, 10-1-6 అనేటువంటి చెందినటువంటిది ఈ యొక్క డిఫెండెంట్స్ 9 and 10 నళిని త్యాగరాజును రత్నాకర్ హెగ్డేకి చెందినటువంటి ఆస్తులు. సో దే ల్యాండ్ కౌన్సిల్ ఆల్సో పాయింటెడ్ అవుట్ టు వేరియస్ ల్యాంకర్స్ ఇన్ వేరియస్ ప్రొసీడింగ్స్ అండర్ ద యుఎల్సీ యాక్ట్. కోర్టులో మేము కొనుక్కున్నది 10-1-6 స్థలం అని చెప్పి క్లియర్గా మలిని త్యాగరాజు అంటే దినకర్ త్యాగరాజును వాళ్ళ తల్లిదండ్రులు OS 18లో ఒప్పుకున్నటువంటి
ఇది కాపీ, అఫీషియల్ కాపీ. ఇది ఆస్తి యూనియన్